హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సునీతాని. ఈరోజు మా స్పెషల్ ఏంటంటే, ఈరోజు సండే కదా, చేపలండి, ఫిష్ వండుతున్నాను. ఇదిగోండి చూడండి, శుభ్రంగా క్లీన్ చేసుకున్న స్కిన్తో సహా నేను శుభ్రంగా క్లీన్ చేసుకుంటానండి. క్లీన్ చేసిన ఫిష్ అండి. దానిలోకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఇదిగోండి 1 కేజీ ఫిష్కి 50 గ్రాముల చింతపండు అండి నానబెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం. చేపల్లో కారం కొంచెం ఎక్కువగానే ఉండాలండి. ఉప్పు, పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను, ఆనియన్ ఒకటి, కరివేపాకు, టమాటాలు నేను నానబెట్టుకున్న చింతపండులో వేస్తానండి. చింతపండులో వేసి బాగా కలిపి ఇలా కలిపి పులుసు చేపల్లో వేస్తానండి. ఇది నా స్టైల్ అండి, కానీ టేస్ట్లో మాత్రం అస్సలు చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఎలా చేస్తాను, కానీ సింపుల్గా అయిపోతుంది. ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుందండి. ఇంకా ఆరిన తర్వాత కర్రీ వేడివేడిగా ఉన్నప్పుడు కన్నా ఆరిన తర్వాత ఉంటుందండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఎలా చేస్తానో చూసి మీరు కూడా అలాగే ట్రై చేయాలని చెప్తున్నానండి. ఓకే, అయితే ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. మన ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. ఇదిగోండి, కర్రీ అయితే 90% ఉడికిన తర్వాత అండి, లాస్ట్లో నేను జీలకర్ర 1 స్పూను, మెంతులు 1 స్పూను, ఇవి మిరియాలు 1 అర స్పూను, వెల్లుల్లి, ఇవైతే ఈ 3 కలిపి కొంచెం లైట్గా వేయించుకున్నానండి. ఇదిగో లాస్ట్లో వెల్లుల్లి ఇవి వేస్తానండి. ఇదే ఫైనల్ మసాలా అండి. ఇదే ఇక చేపల్లో చాలా టేస్ట్ ఇస్తుందండి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం. చూడండి, ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, టేస్ట్కి తగినంత ఉప్పు అండి. మనం ఆల్రెడీ ఉప్పుతోటే కడిగాం కాబట్టి చేపలు కొంచెం చూసేసుకున్నాము. 1 అర స్పూను పసుపు, కారం అయితే నేను ఒక 4 స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి. మీరు చూసి వేసుకోండి ఎంత వేయాలో ఏంటో అనేది. నేనైతే 4 స్పూన్లు వేసాను. చేపల కూర కదా, నీసు వాసన లేకుండా. నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఫిష్ కర్రీలోకి అయితే ఖచ్చితంగా కారము, ఉప్పు, ఆయిల్, పులుసు కరెక్ట్గా ఉండాలండి.
చెప్పాను కదా, ఇదిగోండి చూడండి. టమాటాలు నేను డైరెక్ట్గా నేను చేపల్లో వేయనండి. చింతపండు నానబెట్టుకున్నాను కదా, దానిలో అయితే నేను ఇట్లా కలుపుతానండి. కలిపి చిక్కగా వస్తుంది కదా ఈ గ్రేవీ, ఈ పులుసు దాంట్లో పోస్తాను. ఇట్లా చాలా బాగుంటుందండి. ఇక చూడండి, ఇప్పుడైతే మనం కలుపుతున్నాము. చూడండి, ఇలా అయితే కలుపుకున్నాను. మనం వేసినటువంటి కారం, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ ఇలా ముక్కకు పట్టేలాగా మొత్తం ఇలా కలుపుకున్నాను. ఇప్పుడైతే ఈ కలిపిన పులుసు దానిలో పోస్తున్నానండి, చేపల్లో పోస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. ఒక 4 ముక్కలైతే తీసాను. ఇవి ఫ్రై చేస్తాను. నేనేమి చేస్తానో చూద్దురు. వెరీ సింపుల్గా చేస్తానండి, కానీ టేస్ట్ మాత్రం బాగా వస్తుంది. మసాలా కలిపేటప్పుడైతే నేను ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, చింతపండు పులుసు అయితే పోసి పొయ్యి మీద పెట్టేసానండి. చేపలు బాగా ఉడకాలంటే కొంచెం పులుసు ఎక్కువగా పోసుకోండి. మొత్తం కలిపి పెట్టేసానండి. ఇంతే ప్రాసెస్. ఇంక ఎక్కువ టైం కూడా తీసుకోనండి, సింపుల్గా వండుతాను. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. దీనిలో కానీ ఒక మామిడికాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే, ఇప్పుడైతే అది ఉడుకుతుందండి. మూత పెట్టేసాను. ఇప్పుడైతే చేపలు ఒక 4 తీసానని చెప్పాను కదా, దీనిలోకి అయితే నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి, కొంచెం అల్లం పేస్ట్ ఉంచానండి దీంట్లో. ఒక స్పూన్ ఉప్పు, సాల్ట్ అండి, ఫ్రై కదా. కొంచెం కారం, నేను ఎప్పుడైనా ఇట్లానే చేస్తాను. పసుపు, ఆయిల్. అంతే, ఇదే ఎగ్ మసాలా. ఇదిగోండి, ఈ మసాలా అయితే ఇలా చేపలకి పూస్తానండి. వీలైతే ఒక నిమ్మ చెక్క పిండుకోండి. నేనైతే పిల్లలు పుల్లగా ఉంటే తినరని నేను నిమ్మ చెక్క పిండట్లేదండి. మీరైతే పిండచ్చు, ఈ మసాలాలో నిమ్మ చెక్క పిండచ్చు. కానీ నేనైతే ఇప్పుడు నిమ్మ చెక్క అయితే పిండట్లేదండి. పిల్లల కోసమేనండి, ఫ్రై చేస్తే తింటారండి. చూడండి, మసాలా అయితే ముక్కలకి బాగా కలిపానండి. ఇప్పుడైతే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేస్తాను. కొంచెం సేపు, ఒక 1/2 అవర్.
ఈలోపు కర్రీ కూడా రెడీ అవుతుందండి. ఇదిగోండి చూడండి, నేను చింతపండు టమాటా ఈ తొలకలన్నీ కర్రీలోకి రాలేదండి. చూడండి, తినేటప్పుడు ఈ తొలకలు ఏరుతారు కదండి, ఇవి అంత అరుగుదల కూడా ఉండవేమో. ఇట్లా అదిగోండి తొలకలు, చింతపండు టమాటా పై తొలకలండి ఇవి. గుజ్జంతా గ్రేవీ అంతా చేపల్లో వేసాను. ఇవి లాస్ట్ది ఇక పడేస్తానండి. ఇది చూడండి, ఇదైతే చేప గుడ్లండి, జన అంటారు. ఇది కొంచెమే వచ్చిందంట. ఎంత ఒక 200 గ్రామ్స్ ఉంటుందండి. ఇదే కూడా నేను ఫ్రై ఎలా చేయాలో చెప్తాను. దానిలోకి కావలసినటువంటివి, ఈ గుడ్ ఫ్రైలోకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్: అల్లం పేస్ట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, నూనె. ఎలా చేయాలో చూపిస్తానండి. కళాయి అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైందండి. చూడండి, ఆనియన్స్ వేగాయి. కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసుకున్నాను. లెంత్ ఎక్కువ అవుతుందని ఫ్రెండ్స్ త్వరగా చేసేస్తున్నాను. ఆల్రెడీ వేగిందంటే రేపు చూపిస్తానండి. బాగుంటుందండి ఎగ్ ఫ్రై. ఫిష్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఫిష్ గుడ్ అయితే ఫ్రై అవుతుందండి. కొంచెం ఉప్పు వేస్తున్నాను, సాల్ట్ అండి, కొంచెం పసుపు, కొంచెం కారం, ఆల్మోస్ట్ రెడీ అయిందండి. లాస్ట్లో ఫైనల్గా కొంచెం ధనియా పొడి వేసుకుంటున్నాను. ధనియా పొడి వేసాక కొంచెం కొత్తిమీర వేస్తానండి. ఇదిగోండి, ఫిష్ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇంకా పొగలు కక్కుతుందండి. ఆల్మోస్ట్ ఫ్రై అయితే రెడీ అయిందండి. చూడండి, కొంచెం నిమ్మ చెక్క పిండుతున్నాను. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేస్తే వేడి వేడి ఫిష్ ఎగ్ ఫ్రై రెడీ అయినట్టే. మీరు కూడా ఇలాగే చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. చేపల కూర రెడీ అవుతుందండి. ఫిష్ ఫ్రై చేసుకుంటాను. ఆల్రెడీ మ్యాగ్నేట్ అయిపోయిందండి. ఫిష్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా. ముక్కలకైతే మసాలా బాగా పట్టిందండి. ఇదిగో స్టవ్ మీద పెనం పెట్టాను, ఆయిల్ వేసానండి. ఆయిల్ వీట్ అయింది. ఇదిగో
వేడి వేడి ఫిష్ ఎగ్ ఫ్రై రెడీ. టేస్ట్ చేసి చెప్తానండి. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయాలి. ఇప్పుడైతే నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఫిష్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఫిష్ ఎగ్ ఫ్రై అయితే సూపర్గా ఉందండి, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫిష్ ఫ్రై కంప్లీట్ అవుతుంది, ఈలో కర్రీ కూడా కంప్లీట్ అవుతుందండి. ఫిష్ ఫ్రై రెడీ అవుతుందండి. తిరిగేసుకుంటున్నాను. చేప ముక్కలు మీరు పెనం మీద వేసిన ఎమ్మటనే తిరిగేయద్దండి. మీరు కొంచెం కింద కాలిన తర్వాత అప్పుడు లేకపోతే విడిపోతాయి. ఎందుకంటే ఇది స్కిన్ తీపిచ్చింది కాబట్టి. స్కిన్ తీయకుండా మీరు కొంచెం కాలిన తర్వాత మీరు మళ్ళా ఇట్లా రిటర్న్ వేసుకోవచ్చు అండి, తిప్పేసుకోవచ్చు. ఫిష్ కర్రీ కూడా ఒక 10 నిమిషాల్లో అయితే కంప్లీట్ అవుతుందండి. కరివేపాకుతో ఫిష్ ఫ్రై అవుతుంటే చాలా బాగుంటుందండి. మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా చూడండి, దంచిన మసాలా పొడి. దీనిలో వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు, మిరియాల పొడి అండి. ఫిష్ కర్రీలో వేస్తున్నాను చూడండి. ఇప్పుడండి టేస్ట్. ఎప్పుడైనా గరిట అయితే పెట్టద్దండి. ఫిష్ కర్రీ రెడీ అయ్యాక మనం ఇట్లా తిప్పుకుంటే ఆల్మోస్ట్ సరిపోతుంది. లాస్ట్లో చూపిస్తాను. ఫైనల్గా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిందండి. చేపల కర్రీలోకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ ఆగి తినేస్తాను. ఇదిగోండి, కొత్తిమీర వేస్తున్నాను. చూడండి, ఫిష్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఫిష్ కర్రీ కూడా కంప్లీట్ అయింది. బాగా వేడివేడిగా ఉంది. ఇలా ఇలా రావాలండి. ఒకవేళ ఉప్పు జాలకపోతే స్మెల్తోనే తెలుస్తుందండి. ఉడుకుతున్నప్పుడు మనకి స్మెల్ ఎలా వస్తుందంటే స్మెల్కే అర్థమైపోయిద్ది ఉప్పు తక్కువ ఉందని. నేనైతే మధ్యలో కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. కర్రీ అయితే ఫైనల్గా ఇలా వచ్చిందండి. నేను చేసిన ఫిష్ కర్రీ, ఫిష్ ఎగ్ ఫ్రై, ఫిష్ ఫ్రై మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని కూడా నొక్కండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.